మీ సీఈఓ కూడా కశ్యప్తో కలిసిపోయాడు అనమాట. ఇక్కడ ఎవరిని అనడానికి లేదు నందు, అందరూ ఒకటే. ఎవరూ కూడా ఒక ఎంప్లాయీ ఎమోషనల్ డిస్ట్రెస్ లో ఉన్నారని పట్టించుకోరు. వాళ్ళ పని అయిందా లేదా అంతవరకే. కానీ మనసా బాండ్లో ఉన్నప్పుడు రిజైన్ చేయడం కష్టం అనుకుంటా కదా, ప్రాబ్లం మనకే అవుతుందేమో. ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫాక్ట్ తేడా వస్తే నా కెరియర్కే రిస్క్. మరి ఎలా? నువ్వు ఉన్నావు కదా నందు, అందుకే భయపడట్లేదు. ఏదైనా తేడా వస్తే ఇంకో స్వీట్ షాప్ పెట్టే, నేను చూసుకుంటానులే. వద్దులే, నువ్వు సాఫ్ట్వేర్కే సెట్ అవుతావు. కశ్యప్ కాల్ చేస్తున్నాడు. హాయ్ కశ్యప్. హాయ్ మాన్సా, కాల్ చేసావా? యాక్చువల్లీ నేను ఆఫీస్కే వస్తున్నాను, ఒకసారి మాట్లాడదామని. ఓ అవునా, కానీ నేను ఆఫీస్లో లేను కదా. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నువ్వు వెయిట్ చేసినా నేను రాను కదా. అదేంటి? అదేంటంటే నేను కంపెనీ నుంచి రిజైన్ చేశాను కాబట్టి. వాట్? హే మాన్సా, నువ్వేంటి ఆఫీస్లో? హో, చేయి తగ్గిపోయిందా? ఐఎమ్ క్విటింగ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈరోజు నాకు వచ్చిన సిచ్యువేషనే రేపు మీకు కూడా రావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయకండి, టేక్ యాక్షన్. హే మానసా, కమ్ ప్లీజ్ సిట్. ఏంటి సడన్గా రెసిగ్నేషన్ పెట్టావు? ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకో మానసా, మేమంతా ఉన్నది దేనికి. విల్ సార్ట్ ఇట్ అవుట్ ఫర్ యూ. డోంట్ టేక్ ఎనీ సచ్ హార్ష్ డిసిషన్స్, ఓకే? వీఆర్ ఆల్ ఫ్యామిలీ హియర్. అయినా నిన్న కాల్లో నీకు అంతా అర్థమైంది అనుకున్నాను. యా, మొత్తం అర్థమైంది కాబట్టే రెసిగ్నేషన్ పెట్టాను. కంపెనీ డెడ్ లైన్స్ మీట్ అవ్వడం కోసం ఎంప్లాయీ ఎంత వర్క్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీకోసం పనిచేయాలి. ఆ పని చేయించుకోవడానికి మీరు వాడే డైలాగ్ వీఆర్ ఫ్యామిలీ. మీరన్నట్టు ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీలో ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళతో ఇలా వర్క్ చేస్తారా, ఇలా టార్చర్ పెడతారా? మీరు మాట్లాడరు, ఎందుకంటే వీఆర్ నాట్ యువర్ ఫ్యామిలీ, వీఆర్ స్లేవ్స్. అట్లీస్ట్ దట్స్ హౌ యూ ట్రీట్ us. మీరు మాకు జీతం ఇస్తున్నారు, మేము మీకు గొడ్డి చాకరీ చేయాలి. యాక్చువల్లీ ఇన్ని రోజులు కూడా నేను ఎప్పుడు ఓవర్ టైం వర్క్కి నో చెప్పలేదు, ఎందుకంటే ఐ రియల్లీ ఫెల్ట్ దిస్ కంపెనీ ఈజ్ మై ఫ్యామిలీ. కానీ ఎప్పుడైతే నాకు ఫ్రాక్చర్ అయ్యి 10 days కంప్లీట్ రెస్ట్ కావాలని లీవ్ అడిగిన తర్వాత కూడా మీరు నన్ను ఆఫీస్కి రమ్మన్నారో అప్పుడే అర్థమైంది మీరు మమ్మల్ని మషీన్ల కంటే ఘోరంగా ట్రీట్ చేస్తున్నారని. అయినా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ 9 to 6 అయినప్పుడు 6 తర్వాత కూడా మేము ఎందుకండి వర్క్ చేయాలి? ఎందుకు కాల్స్ అటెండ్ అవ్వాలి? మీరేమైనా మాకు ఎక్స్ట్రా పే చేస్తున్నారా? సిగ్గా ఉన్నా, ఇలా వర్క్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఆఖరికి చావు బతుకుల్లో ఉన్నా మీ వర్క్ మాత్రం మీకు చేసి పెట్టాలి, అంతే కదా? కొంచెమైనా హ్యూమానిటీ ఉండాలి. అందరూ ఇలాగే వర్క్ చేస్తారా మానసా? ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? కామ్ డౌన్. ఓవర్ రియాక్టా? వర్క్ ఎప్పుడైనా ఎంప్లాయీ ఎంజాయ్ చేస్తే రిజల్ట్ ఫాస్ట్ గా బెటర్ గా ఉంటుంది. వెనెవర్ అన్ ఎంప్లాయీ స్టాప్స్ లవింగ్ దేర్ వర్క్, అది స్ట్రెస్ లా మారుతుంది. అలా మార్చేది మీరే. మానసా ప్లీజ్ సార్, ఐవ్ మేడ్ మై డెసిషన్. కానీ మానసా, నీకు తెలుసు కదా ఎవరు అండర్ బాండ్ విత్ అస్. అది బ్రేక్ చేసే రెసిగ్నేషన్ అంతా అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. డూ యూ రియలీ వాంట్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దట్? ఎస్ సార్. I understand your frustration, Mansa. You have worked really hard and managed to complete all the tasks despite being fractured. అది రియలైజ్ అయ్యే మొన్న ఇంటర్నల్ మీటింగ్లో నీ గురించి చాలా డిస్కస్ చేశాం. We all felt that you deserve a hike. హైకా? Yeah. మాన్సా చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగా నీ కంపెనీ మన గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఈ రోజు మాన్సా చేయవిరినట్టు రేపు పొద్దున్న నీ కాలు ఇరిగితే, నీ తల పగిలితే, ఆ రోజు కశ్యప్ చెప్పిన కామన్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది వీళ్ళు అసలు మన మనుషులనే ట్రీట్ చేయట్లేదని. ఈ రోజు మాన్సా మానేస్తుంది, రేపు నేను, ఆ తర్వాత ఎవరు? కిషోర్, నువ్వు సీరియస్గా చెప్తున్నావు కదా? ఎస్, మనందరికీ విడుదల కావాలి. మన ఫ్రీడమ్ కోసం పైన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫైట్ చేస్తుంది. ఒక సరోజిని నాయుడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక కిషోర్. మాన్సా, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు మా కళ్ళు తెరిపించావు కదా మాన్సా.